హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ రోజు అయితే సోడు కొట్టడానికి అయితే వెళ్తున్నాను. అలాగని ఇక్కడికైతే నేనైతే వచ్చాను. చేని శుభ్రం చేసుకోవడం లేదా ఇంటి బయట తుడుచుకోవడానికి అయితే ఎటువంటి చీపులను అయితే వాడుతాము. అలానే ఎటువంటి కర్రలతోనైతే సోలునైతే సిద్ధ కొడతాము. మీరు కూడా ఎటువంటి కర్రలతోనే కొడితే కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, తప్పకుండా నచ్చుద్ది. మా గిరిజన ప్రాంతాలలో తక్కువ చెత్త లేకుండా ఇటువంటి సాపరాల దగ్గర అయితే సేనని అయితే వాడుతూ ఉంటాము. అలాగని మా ఊర్లో బేచ్ అయితే ఇంకా రాలేదు. బేచ్ వచ్చేలోగా ఇలా అయితే కుప్ప అయితే చేస్తున్నాము. కుప్ప చేయడం అయిపోగానే ఇలా అయితే కొడతాము. ఇలానే మా మూటలో అయితే సహాయాలు చేసుకుంటూ ఉంటాము. ఇంకొకరితో అయిపోతే ఇంకొకరితో అయితే వెళ్తూ ఉంటాము. ఎరువులు లేకుండా అయితే పంటనైతే పండిస్తాము. సోడంబలు తాగితే ఆరోగ్యానికి మంచిది, హెల్త్ కూడా మంచిది. మీరు కూడా తాగే ప్రయత్నం అయితే చెయ్యండి. మా మూటాలో ఎక్కువగా సోడంబలు అయితే తాగుతూ ఉంటాము. అలానే ధాన్యం కూడా ఇలాంటి సాప్రాయల దగ్గర నోర్పుతాము. ఈ రోజు ఎండ విపరీతంగా అయితే చేసింది. ఎందుకు ఇలాంటి ఎండలో కొడతామంటే, ఈ ఎండలో కొడితే వేగంగా చితకడం అయితే అవుతుంది. కాసేపు అల్పు అయితే తీసుకుంటున్నాం. అల్పు తీసుకోగానే ఈ కుప్ప చెదిరేంత వరకు అయితే కొడుతూ ఉంటాము. కుప్ప చెదిరినా కానీ అంత వేరంగా అయితే ఈ చోడైతే చితకదు. ఇలా చితికి అంతవరకు అయితే కొడుతూ ఉంటాము. ఈసారి నేను కూడా సరదాగా వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ కుప్ప చెదిరేంతవరకు అయితే కొట్టాము. మళ్ళీ కుప్ప చేయడం అయితే అవుతుంది. తోలు చితికేంతవరకు కుప్ప చేస్తూ కొడుతూ ఉంటాము. అలానే ఇదంతా చితికడం అయితే అయిపోయింది. ఈసారి ఇదంతా అయితే కుప్ప అయితే చేసేస్తున్నాము. కుప్ప చేయడం అయిపోగానే గాలి వచ్చే కొద్దీ ఈ విధంగా అయితే పోస్తూ ఉంటాము. ఈ విధంగా పోస్తే పుట్టంతా బయటకైతే వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళే పుట్టనైతే ఈ విధంగా అయితే పక్కకైతే తీసిస్తాము. ఇలా పోయడం అయిపోగానే మళ్ళీ రెండోసారి అయితే పోస్తుంటాము. రెండోసారి పోస్తే క్లియర్గా అయితే కనిపిస్తుంది. రెండోసారి పోసేటప్పుడు ఇలా సేటతోనైతే గాలి అయితే కొడతాము. ఇప్పుడు సోడా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.